ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు వందనాలు తెలియజేస్తున్నాం. ప్రభు కృప వలన మీరందరూ బాగున్నారని విశ్వసిస్తున్నాం. షకీనా సందేశం అని మా ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని అనుదినము వీక్షిస్తూ వాక్యం ద్వారా బలపడుచున్నారని మేము నమ్ముతున్నాం. మీ కొరకు ప్రార్థిస్తున్నాం. ఈరోజు దేవుని వాక్యాన్ని వినడానికి మన హృదయాన్ని సిద్ధపరచుకుందాం. షకీనా మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు పాస్టర్ జి విజయ్ కుమార్ గారు వాక్య సందేశం అందిస్తారు. మనమందరం ప్రార్థనాపూర్వకంగా దేవుని మాటలు విని దీవెనలు పొందుదాం. మొన్న ఒక పాస్టర్ గారు సాక్ష్యం చెబుతున్నారు. మన దగ్గర కూడా 2 సార్లు పాస్టర్ గారు వచ్చారు. ఆయన ఏమని చెబుతున్నారంటే, మా అమ్మకు నత్తి ఉంది, మా నాన్నకు నత్తి ఉంది, మా మేనత్తకు నత్తి ఉంది, మా మేనమామకు నత్తి ఉంది, మా ఇంట్లో అందరూ నత్తి వాళ్ళమే. నేను కూడా చిన్నప్పటి నుంచి నత్తివాడినే. మా అమ్మ కొట్టు దగ్గరికి వెళ్ళి, అరే చింతపండు తీసుకురామా అంటే ఈయన పోయి ఆ కొట్టు దగ్గరికి వెళ్ళి చి 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 అనేవాడు అంట. ఒరే నువ్వు ఆపురా చింతపండే గారా అనేవాడు ఆయన. ఎందుకని ఆయన తెలిసి ఈయన భాష అంత అర్థమైంది దానికి. అందుకని నేను నత్తివాడిని, కానీ ఈ రోజున నాకు దేవుడు నా నాలుకను తాకాడు. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చప్పట్లు కొడుతూ యేసుకి మహిమ చెల్లిద్దామా. నీలో ఏ లోపం ఉందో, ఏ బలహీనత ఉందో వాటన్నిటిని కూడా ఆయన సరిచేసి నడిపించే దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. మేము ఇంగ్లీష్ మీడియం చదవలేము అని భయపడకూడదు. ఏమండి, నాకు మ్యాథ్స్ రావు అని భయపడకూడదు, నాకు ఇంగ్లీష్ రాదు అని భయపడకూడదు, నాకు ఫిజిక్స్ అంటే భయం అనుకోకూడదు, లేకపోతే ఇంకా నాకు అది ఇది అని మనం బలహీనతల వైపు చూడకూడదు, కానీ మనల్ని బలపరిచే దేవుని వైపు చూడాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అన్నిటి మీద మనం దేవుని మీద ఆనుకోవాలి. గమనించండి పాస్టర్ గారండి, చదువు అంటే ఎట్ట కూడా చదవచ్చేమో, కానీ జీవితంలో పరీక్షలు అండి. చదువులో పరీక్షలు కాదు, జీవితంలో పరీక్షలు. ఈ పరీక్షలన్నింటిలో నేను ఎలా ముందుకు కొనసాగలను అంటే ఆయనే మనకు విజయం అనుగ్రహించే దేవుడు. దేవునికి స్తోత్రం. విధేయత చూపించి, దేవుని మాటకు విధేయత చూపించి బయలుదేరి వెళ్ళిపోయాడు. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత మోకరించాడు. ఎటువంటి వాడే అంటే ఈ ఎలియేజరు ప్రార్థనాపరుడు. దేవునికి మహిమ కలుగును గాక. మొట్టమొదటి ఏమనుకున్నాం? నమ్మకస్తుడు, రెండవది విధేయుడు, మూడవది ప్రార్థనాపరుడు. ఆయన ఏమని ప్రార్థన చేశాడు చూడండి. ఒక ప్రార్థన మనం చదువుకుందామా. ఆయన ఏమేమి ప్రార్థన చేశాడు? ఆదికాండం 24వ అధ్యాయంలో 12వ వచనం, నా యజమానుడగు అబ్రహాము దేవుడైన యెహోవా, నా యజమానుడగు అబ్రహాము దేవుడైన యెహోవా, నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలము చేసి, నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలము చేసి నా యజమానుడగు అబ్రహాము మీద అనుగ్రహము చూపుము, చిత్తగించుము. నేను ఈ నీళ్ళ ఊట ఎద్దు నిలిచి ఉన్నాను. ఈ ఊరి వారి పిల్లలు నీళ్లు చేదుకొంటకు వచ్చుచున్నారు, కాబట్టి నేను త్రాగునట్లు నీవు దయచేసి నీ కడవను వంచుమని నేను చెప్పగా, నీవు త్రాగుము, నీ ఒంటెలకును నీళ్లు పెట్టెదనని ఏ చిన్నది చెప్పునో ఆమెయే నీ సేవకుడైన ఇస్సాకు కొరకు నీవు నియమించినదై ఉండును గాక. అందువలన నీవు నా యజమానుని మీద అనుగ్రహము చూపితివని తెలిసికొందును అనెను. అతడు మాట్లాడుట ప్రార్థించుట చాలింపక ముందే అబ్రహాము సహోదరుడైన నాహోరు భార్యయగు మిల్కా కుమారుడైన బెతూయేలుకు పుట్టిన రిబ్కా కడవ భుజము మీద పెట్టుకొని వచ్చెను. ఆ చిన్నది మిక్కిలి చక్కనిది. చాలు, ఆ చిన్నది మిక్కిలి చక్కనిది, ఆమె కన్యక. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా దేవునికి స్తోత్రం చేద్దామా. ఇక్కడ ఈయన ఏమని ప్రార్థన చేస్తున్నాడండి? నా యజమానుడైన అబ్రహాము యొక్క దేవుడైన యెహోవా. జాగ్రత్తగా నుండి రోజు అబ్రహాము తన గుడారములో ప్రార్థన చేస్తూ ఉంటే ఈ ఎలియేజరు ఆ ప్రార్థన వింటూ ఉండేవాడు. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే నీ కుటుంబంలో ఉన్న వారందరూ కూడా ఆ ప్రార్థన వినాలి. నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే
నీ బిడ్డలు ఆ ప్రార్థన వినాలి, ఆ ప్రార్థన నేర్చుకోవాలి. నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే నీ భర్త ప్రార్థన వినాలి, ప్రార్థన నేర్చుకోవాలి. నీ భార్య ప్రార్థన వినాలి, ప్రార్థన నేర్చుకోవాలి. నీ కుమారులు, నీ కుమార్తెలు, నీ కోడళ్ళు, నీ అల్లుళ్ళు, ఎవరైనా సరే నీ కుటుంబంలో ఉన్న బిడ్డలందరూ కూడా నీవు ప్రార్థన చేసే విధానం వారు తెలుసుకోవాలి. ఒకసారి మా చిన్నబ్బాయి సాక్ష్యం చెప్పాడు. మా మమ్మీ మా డాడీ ఇంట్లో కన్నీటితో ప్రార్థన చేస్తుంటే ఎందుకు ఇట్లా ఏడుస్తారు అని నేను అనుకున్నాను, కానీ తర్వాత నాకు అర్థమైంది ప్రార్థనలో. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ నేను ఎక్కడ నేర్చుకున్నాడు ప్రార్థన? అయినా అబ్రహాము దగ్గర, యజమాని దగ్గర నేర్చుకున్నాడు. ఇప్పుడు ఈయన మోకరించి ప్రార్థన చేస్తాడు. ఇంకా అక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఆయన మోకరించగానే ఒంటెలు కూడాను మోకరించను, వచ్చిన వారు కూడాను మోకరించుంటారా? మోకరించరా? ఇప్పుడు మనం వచ్చిన కార్యం సఫలం కావాలి కాబట్టి మనం అందరం ఏం చేయాలి? ఆ దేవుణ్ణి వేడుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమందరం కుటుంబం అంతా మోకరిస్తే, మన కుటుంబం అంతా మోకరిస్తే దేవుని కార్యాలు మన ఇంట్లోకి వచ్చును గాక. ఆమేన్. మా కుటుంబం అంతా మోకరిస్తున్నాము అన్న వాళ్ళు స్తోత్రం చెబుతారా? మా కుటుంబం అంతా మోకరిస్తున్నాము అన్న వాళ్ళు స్తోత్రం చెబుతారా? ఒకవేళ దేవుని నమ్ముకోకుండా వాళ్ళు మోకరించలేదేమో, ఒకవేళ దేవుని నమ్ముకున్నా కానీ మోకరించలేదేమో, ఈ రోజు నుంచి ఒక తీర్మానం చేసుకుందాం, మా కుటుంబం అంతా మోకరిస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. ఇక కుమారుడి వివాహం కొరకు ప్రార్థన చేస్తున్నారా? కుమార్తె వివాహం కోసం ప్రార్థన చేస్తున్నారా? దేవుని కార్యం సఫలం కావాలని ప్రార్థన చేస్తున్నారా? ఏ అంశం కోసమైనా సరే మీరు మోకరించినప్పుడు, మీరు ప్రార్థించినప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదము మోకరించిన స్థలమునకే వచ్చును గాక. మీరింట్లో మోకరిస్తే మీ దగ్గరికి ఆ సమాధానం వచ్చును గాక. ఏమంటున్నాడు? ఇంకేం ప్రార్థన చేశాడు ఆయన? నేను వచ్చిన కార్యమును సఫలము చేసి. దేవుడు ఏం చేస్తాడండి మనకి జీవితంలో? మనం ఆశించిన కార్యాలు ఆయన సఫలపరచును గాక. ఆమేన్. ఈ సమయంలో మీ హృదయంలో ఏ ఆలోచనలు ఉన్నాయో, ఈ సమయంలో మీ మనసులో ఏ కోరికలు ఉన్నాయో దేవుడు ఆ కోరికలను, ఆ ఆలోచనలను, ఆ ప్రయత్నములను ఆయన సఫలము చేయును గాక. ఆమేన్. మనం ఉపవాసం ఉండి అడుగుతుంటే ఆయన కార్యం సఫలం చేస్తాడా చేయడా? మనం ఉపవాసం ఉండి మనం అడుగుతున్నాం, కన్నీరు కారుస్తున్నాం, పాదాలు పట్టుకొని గోజాడుతున్నాం, దేవుడు కార్యం సఫలం చేస్తాడా చేయడా? తప్పనిసరిగా ఆయన సఫలము చేస్తాడు. ఒకవేళ ఇంతవరకు ప్రార్థన చేయకపోతే ఈరోజైనా ప్రార్థన చేయండి. ఎందుకంటే ఇప్పుడు నా కార్యం సఫలం కాకపోతే నేను వెనక్కి వెళ్ళడానికి అవకాశం లేదయ్యా. ఇప్పుడు నాకు ఈ పని అవసరం, ఈ కార్యము అవసరం, ఈ ఆశీర్వాదము అవసరం, నన్ను దర్శించు ప్రభు అని మనం పట్టుదలగా ప్రార్థన చేస్తే దేవుడు నూతన కార్యాలు జరిగించును గాక. ఆమేన్. చూడండి, ఆయన ఇంకా ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. ఆయన మాటలు చాలింపక మునుపే, ఆ ప్రార్థన ముగించక మునుపే దేవుడు ఆ ఏ కన్యకనైతే ఏర్పాటు చేశాడో ఆమె దగ్గరికి వచ్చేసిందంట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఎస్తేర్ గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనం చూడండి. అక్కడ మొర్దెకై జీవితంలో హామాన్ అనుకున్నాడు ఈ మొర్దెకైని ఉరిదీయించాలి అని పెద్ద ఉరికొయ్యను తయారు చేశాడు. కానీ దానికి ముందు రోజు రాత్రి అంట రాజుగారికి నిద్ర పట్టకుండా చేశాడంట దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. చదువుతారా అక్కడ ఎస్తేర్ గ్రంథము? ఆ రాత్రి నిద్ర పట్టకపోయినందున, అమ్మా జాగ్రత్తగా వినండి, ఆ రాత్రి నిద్ర పట్టకపోయినందున. ఎన్నో పేజీ నెంబర్ అని చెప్పండి అమ్మా. 417 పేజీ నెంబర్ 417 ఎస్తేర్ గ్రంథం 6వ అధ్యాయము 1వ వచనం నుండి. ఆ రాత్రి నిద్ర పట్టకపోయినందున రాజ్యపు సమాచార గ్రంథము తెమ్మని రాజు ఆజ్ఞ అది రాజు ఎదుట చదివి వినిపింపబడెను. ద్వారపాలకులైన బిక్తాను తెరెషు అను రాజు యొక్క ఇద్దరు నపుంసకులు రాజైన అహశ్వరోషును చంప యత్నించిన సంగతి మొర్దెకై తెలిపినట్టు అందులో రాయబడి ఉండెను. రాజు ఆ సంగతి విని ఇందు నిమిత్తము మొర్దెకైకి బహుమతి ఏదైనను ఘనత ఏదైనను చేయబడినా అని అడుగగా రాజు సేవకులు అతనికి ఏమీయూ చేయబడలేదని ప్రత్యుత్తరమిచ్చిరి. అప్పుడు ఆవరణంలో ఎవరో ఉన్నారని రాజు చెప్పెను.
అప్పటికి హామాను తాను చేయించిన ఉరికొయ్య మీద మొర్దెకైని ఉరితీయింప సెలవిమ్మని రాజుతో మనవి చేయుటకై రాజు నగరి యొక్క ఆవరణములోనికి వచ్చి ఉండెను. రాజు సేవకులు, ఏలినవాడా చిత్తగించుము, హామాను ఆవరణములో నిలువబడి ఉన్నాడని రాజుతో చెప్పగా రాజు అతని రానీయుడని సెలవిచ్చినందున హామాను లోపలికి వచ్చెను. రాజు గణపరచని అపేక్షించు వానికి ఏమి చేయవలెనని రాజు అతనిని అడుగగా హామాను నన్ను గాక మరి ఎవరిని రాజు గణపరచని అపేక్షించునని తనలో తాను అనుకుని రాజుతో ఇట్లా నేను రాజు గణపరచని అపేక్షించు వానికి చేయదగినదేమనగా రాజు ధరించుకొను రాజవస్త్రములను రాజు ఎక్కు గుర్రమును రాజు తన తల మీద ఉంచుకొను రాజ కిరీటమును ఒకడు తీసుకొని రాగా గనులైన రాజు యొక్క అధిపతులలో ఒకడు ఆ వస్త్రములను ఆ గుర్రమును పట్టుకొని రాజు గణపరచని అపేక్షించు వానికి ఆ వస్త్రములు ధరింపచేసి ఆ గుర్రము మీద అతనిని ఎక్కించి రాజవీధిలో అతనిని నడిపించుచు రాజు గణపరచని అపేక్షించు వానికి ఈ ప్రకారముగా చేయదగునని అతని ముందర చాటింపవలెను. గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్యకు మహిమ చెల్లిద్దామా. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆ హామాను అనుకునేవాడు ఏం చేశాడంట, ఈ మొర్దెకైని ఉరికై మీద చంపుదామని అంత రెడీ చేశాడు. కానీ ఆ రాత్రికి రాత్రే దేవుడు మొర్దెకై జీవితంలో గొప్ప కార్యం జరిగించాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంతవరకు మర్చిపోయాడు రాజుగారు ద్వారపాలకులు ఇద్దరు ఉన్నారంట. వారు ఏం చేశారంట, వారు రాజుగారిని చంపుదామని ఆలోచన చేశారంట. ఈ మాట ఎవరు చెప్పారు? మొర్దెకై వెళ్తే తెలుసుకొని రాజుగారికి అంతఃపురంలో తెలియజేసినప్పుడు వారిద్దరిని కూడాను చంపకుండా వాళ్ళు నివారింపజేశారు. అయితే గమనించండి, ఈ మొర్దెకైకి ఏమైనా బహుమానం ఇచ్చారా అని రాజుగారు అడిగాడు. నిద్ర పట్టకపోయేసరికి గ్రంథం తెప్పించి చూస్తే దాంట్లో ఇది రాసి ఉంది. ఏమైనా ఇచ్చారంటే ఏమీ ఇవ్వలేదయ్యా. మరి ఏమి ఇవ్వకుండా ఎందుకు ఉంచారు? రాజు గణపరచని అపేక్షించే వానికి ఏం చేయాలి? ఇదిగో అక్కడే ఆవరణంలో తచ్చాడుతున్నాడంట. ఎవరు? హామాను. ఏమని? మొర్దెకైని వృద్ధి చేయాలని చెప్పడానికి వచ్చాడు. కానీ ఇప్పుడు ఆ నోటితోనే అంటున్నాడు, రాజు గణపరచని అపేక్షించే వానికి ఏం చేయాలి అంటే రాజు ధరించే రాజవస్త్రాలు ధరింప చేయాలి, రాజు ఎక్కే గుర్రం ఎక్కించాలి, రాజు పెట్టుకునే కిరీటం పెట్టాలి. అబ్బా ఎంత గొప్ప! ఆయన ఎవరి కోసం అనుకుంటున్నాడు? ఇవన్నీ తన కోసమే అనుకుంటున్నాడు, హామాను కోసమే అనుకుంటున్నాడు. కానీ శత్రువు నోటనే దేవుడు పలికించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు అవన్నీ కూడా మొర్దెకైకి దేవుడు రాత్రికి రాత్రే మార్చివేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. రేపొద్దున ఏం జరుగుతుందని భయపడుతున్నావేమో కానీ, రేపు నా ఆరోగ్యం ఎలా ఉంటుందో అని సందేహిస్తున్నావేమో కానీ, రేపు నా భవిష్యత్తు ఏమిటి అని బాధపడుతున్నారేమో కానీ, రాత్రికి రాత్రే దేవుడు నూతన కార్యాలు సఫలపరచునుగాక. ఆమేన్. ఆ తర్వాత ఇప్పుడు దేవుడు ఆయన ప్రార్థన ఆలకించి ఆ అమ్మాయి వచ్చింది. ఎవరు? రెబెకా వచ్చింది. నాకు దాహం ఏమమ్మా, మంచినీళ్ళు కావాలమ్మా అంటే ఆయనకి మంచినీళ్ళు పోసింది. ఆయన అన్నాడు, ఆమె అంటుంది, అమ్మాయి మీకు కాదు మీ ఒంటెలకు కూడాను పోస్తాను. మన జాగ్రత్త నావేం చూడండి, మనిషి ఎక్కువ తాగుతాడా, ఒంటెలు ఎక్కువ తాగుతాయా? ఎన్ని? ఒకటా రెండా? ఒంటెలు ఎన్ని ఒంటెలు? ఎన్ని ఒంటెలు అండి? 10 ఒంటెలకి నీళ్లు పోసే ఆడపిల్లలు ఈరోజు ఎవరైనా ఉన్నారా? సారీ అంకుల్, మోటార్ ఆన్ చేసుకోవచ్చుగా కదా. ఎవరన్నా పోయమన్నారనుకో నీళ్ళు, మనుషులకైతే పోస్తామయ్యా బాబు, ఈ ఒంటెలు ఒక్కొక్కటి ఇంత ఎత్తుండి ఎన్ని నీళ్లు తాగుతాయో అంటాం కదా. ఆ 10 ఒంటెలకు నీళ్లు పోసిందంట. ఆయన ఒక ఆనవాలు అడిగాడు, ఆ ఆనవాలు దేవుడు నెరవేర్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. మనం కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేటప్పుడు, ప్రభువా నాకు ఒక శుభకరమైన ఆనవాళ్ళని చూపించిన ఆయన అని అడగవచ్చు. దేవుడు సహాయం చేస్తాడు. సందేహం లేకుండా అడిగి దేవుని దగ్గర పొందుకోవచ్చు. ప్రేమేం దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఈ ఎలియేజరు ఆ కన్యకను సిద్ధపరుస్తున్నాడు. చూడండి, అక్కడ ఆ ఇంటి వారికంట ఆయన బంగారు ఆభరణాలు ఇచ్చాడంట అండి. ఏమి ఇచ్చాడండి?
చూడండి 24వ అధ్యాయం, ఆది కాండము 24వ అధ్యాయము 48వ వచనం చూడండి. నా తల వంచి యెహోవాకు మ్రొక్కి అబ్రహామును నా యజమానుని దేవుడైన యెహోవాను స్తోత్రము చేసితిని. ఏలయనగా ఆయన నా యజమానుని యొక్క సహోదరుని కుమార్తెను అతని కుమారునికి తీసుకొనున్నట్లు సరి అయిన మార్గమందు నన్ను నడిపించెను. కాబట్టి నా యజమానుని ఎడల మీరు దయను నమ్మకమును కనపరచిన ఎడల అది అయినను నాకు తెలియచెప్పుడి, లేని ఎడల అది అయినను తెలియచెప్పుడి. అప్పుడు నేను ఎటు పోవలనో అటు పోయేదనగా లాబానును బెతూయేలును ఇది యెహోవా వలన కలిగిన కార్యము. మేమైతే అవునని గాని కాదని గాని చెప్పజాలము. ఇదిగో రిబ్కా నీ ఎదుట ఉన్నది, ఆమెను తీసుకొని పొమ్ము. యెహోవా సెలవిచ్చిన ప్రకారము ఈమె నీ యజమాని కుమారునికి భార్య అగును గాకని ఉత్తరమిచ్చిరి. అబ్రహాము సేవకుడు వారి మాటలు విని యెహోవాకు సాష్టాంగ నమస్కారము చేసెను. తరువాత ఆ సేవకుడు వెండి నగలను బంగారు నగలను వస్త్రములను తీసి రిబ్కాకు ఇచ్చెను. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఈ ఎలియాజరు ఇస్సాకునకు భార్యను సిద్ధపరుస్తూ ఉన్నాడు, సంబంధం మాట్లాడాడు. ఇప్పుడు ఆమెకు ఏమిచ్చాడండి? బంగారు నగలు, వెండి నగలు. బంగారు నగలు ఎక్కడ పెట్టుకుంటారు, వెండి నగలు ఎక్కడ పెట్టుకుంటారు? భాష గారు మాకు ఇచ్చి చూడండి, చూపిస్తాం. ఇక ఏమండి, వెండి నగలేమో కాళ్ళకి పెట్టుకుంటారు, బంగారు నగలేమో ఎన్నేను దశాలో. దేవునికి స్తోత్రం కదా. బంగారు నగలు ఇక్కడ ఎవరికి సాదృశ్యముగా ఉందంటే ఆ ఎలియేజరు పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యముగా ఉన్నాడు. ఆ ఇస్సాకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉన్నారు. ఆ రిబకా సంఘానికి సాదృశ్యముగా ఉంది. ఈ రోజున ఎలియాజరు పరిశుద్ధాత్మ దేవుడు సంఘములో ఆయన కార్యము జరిగిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. వధువును సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఇప్పుడు మనకి ఏమి ఇస్తున్నాడంటే ఆయన బంగారు ఆభరణములు, వెండి ఆభరణములతో అలంకరిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎస్తేర్కి ఎంతకాలం అలంకరించారంట? సంవత్సరం అలంకరించారంట కదా. సంవత్సరం అలంకరించారంట రాజుగారి దగ్గరికి రావడానికి. మరి మనం ఎంతకాలం అలంకరించబడాలి? ఈ 3 రోజులు ఉపవాసం సరిపోయిద్దా? పెళ్ళికి ముందు నలుగు వేస్తున్నారు కొంతమంది కదండి. ఎన్ని నలుగులు వేస్తారు? ఎన్ని నలుగులు వేస్తే బాగుంటుంది అడుగుతూ ఉంటారు. ఎన్ని నలుగులు ఎక్కువేస్తే అంత సాయిగా వచ్చేది అమ్మాయి అబ్బాయి కదా. రోజు స్నానం చేయని వాళ్ళకి ఇది చాలా అవసరం, చేసేవాళ్ళకి అవసరం లేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి, ఇది పెండ్లి కుమార్తెను సిద్ధపరిచే క్రమం. పెండ్లి కుమార్తెను సిద్ధపరచాలి, ఇక్కడ సంఘాన్ని సిద్ధపరచాలి. సంఘానికి ఏం కావాలంటే ఇప్పుడు అలంకరణలు కావాలి. ఏ విధముగా మనం అలంకరించబడ్డాం? ఎటువంటి అలంకారాలు? పరిశుద్ధ అలంకారాలు మనము ధరించుకోవాలి. సంఘము ఈ పరిశుద్ధ అలంకారాలతో నింపబడినప్పుడు సర్వాంగ సుందరంగా శుద్ధీకరించబడి అలంకరించబడి సిద్ధపరచబడినప్పుడు పెండ్లి కుమారుడు వస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ పెండ్లి కుమారుడు వచ్చేసరికి సంఘం ఎలాగ ఉండాలి? ముందు ఆమెకు అలంకరించాలంటే ముందు ఆమెకు ఏం చేయాలి? స్నానం చేయించాలి. స్నానం చేసిన తర్వాతనే అలంకరణ స్టార్ట్ అయ్యేది. అసలు స్నానమే చేయించకుండా అలంకరణ చేస్తారా? స్నానం చేయకుండా అలంకరణ చేస్తే అంత కంపే. ముందు ఏం చేయాలి? స్నానం చేయించాలి. ఈ స్నానం దేనికి సాదృశ్యంగా ఉంది? ఈ స్నానము బాప్తిస్మానికి సాదృశ్యం. బాప్తిస్మం పొందిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి? అలంకరించాలి. వెండి ఆభరణములతోనూ బంగారపు ఆభరణములతోనూ అలంకరించబడాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆ పెండ్లి కుమారుడు చూడగానే ఈమె యందు నాకు ఇష్టము కలుగుచున్నది. ఆ రాజుగారు ఎస్తేరును చూడగానే ఆమెను చూడగానంట ఈమె నేను వివాహం చేసుకుంటాను అన్నాడు. దేవునికి స్తోత్రం అండి. సంఘము ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఎదుట నిలబడినప్పుడు ఆయన ఇష్టపడే రీతిగా ఆ సర్వాంగ సుందరంగా అలంకరించబడాలి. బాప్తిసం పొందిన అనుభవం మనకున్నదా? ఒకవేళ బాప్తిసం పొందిన అనుభవం లేకపోతే ఎత్తబడే గుంపులోనే చేరం. అందుకోసము బాప్తిసం పొందిన అనుభవం కలిగి ఉండాలి.
బలలో పాల్గొనే అనుభవం కలిగి ఉన్నామో, నా శరీరం తిని నా రక్తం త్రాగువారు అంత్య దినమున లేవనెత్తబడతారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ అనుభవం మనం కలిగి ఉండాలి. నిర్జీవ క్రియలు విడిచిపెట్టి మారు మనసు పొందుటయు, అలాగనే విశ్వాసం కలిగి ఉండటయు, అలాగనే బాప్తిస్మములు పొందుటయు, అలాగే హస్త నిక్షేపణమును, అలాగనే మృతుల పునరుద్ధానమును, నిత్యమైన తీర్పును మనము వీటన్ని అనుభవాలు కలిగిన వారమై సంపూర్ణతలోనికి సాగిపోవుదముగాక. సర్వాంగ సుందరంగా అలంకరించబడుదముగాక. ఇంకా ఏ అలంకారాలు లేవో, పరిశుద్ధాత్మతో నింపబడిన వారముగా ఉండాలి, ఆత్మశక్తితో నింపాలి, ఆత్మబలంతో నింపబడాలి. ప్రభు తన శిష్యులకు అనుగ్రహించారు, మీరు దయ్యములను పారద్రోలుతారు, ప్రతి విధమైన వ్యాధిని రోగమును స్వస్థపరుస్తారు. ఇదిగో నా నామమున గొప్ప కార్యాలు మీరు చేస్తారు, అద్భుతాలు మీరు చేస్తారు. దేవుడు మనకు వాగ్దానం చేసిన ప్రతి వాగ్దానం కూడా మనం స్వతంత్రించుకోవటమే మనం అలంకరించబోట. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఈ లోకంలో రక్షణ పొందిన వారందరికీ సువార్తను ప్రకటించడానికి ఈ అలంకారాలన్నీ కూడా పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు దయచేస్తున్నాడు. వాటన్నిటిని మనం పొందుకుందాము గాక. దేవుడు ఈ మాటలు మన వినికిడిలో ఆశీర్వదించెను గాక. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతవరకు దేవుని వాక్యం విన్నందులకు ప్రభునామమున వందనాలు తెలియజేస్తున్నాం. మనం అందరం ప్రార్థనలో ఏకీపిద్దాం. తలలు వంచి కనులు మూసుకొని ప్రార్థనలో ఏకీపిద్దామండి. ప్రార్థించుకుందాం. మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన మా ప్రభువా, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు. ఇదిగో నాయనా, ఈ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు ప్రభువా. అవును, నువ్వు సజీవుడైన దేవుడివయ్యా, మాట్లాడే దేవుడవు ప్రభువా. ఈ వాక్యం మా హృదయంలో పదిలిపరుచుకుంటూ సహాయం చేయండి. సంపూర్ణమైన మారు మనసు మాకు దయచేయండి. పాప క్షమాపణ అనుభవం మాకు దయచేయండి. రక్షణ ఆనందం మాకు దయచేయండి ప్రభువా. ఈ అనారోగ్యములు, బలహీనతలు, సమస్యలు, శోధనలు, సైతాను ఆటంకాలు అన్నీ కూడా యేసుక్రీస్తు నామములో తొలగించండి నాయన. పరిశుద్ధాత్మదేవ, మీ కార్యం జరిగించండి అయ్యా. మీరు మాకు తోడుగా ఉండి దీవించండి. మమ్మల్ని, మా కుటుంబం జ్ఞాపకం చేసుకోండి. మా బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి ప్రభువా. మా కుటుంబంలో రక్షణ ఆనందం సంపూర్ణంగా దయచేయండి. ఎటువంటి అవసరాలను మీకు తెలుసునైనా ప్రతి అవసరతలో కూడా మాకు సహాయం దయచేయండి. అన్ని విషయాలు కూడా మీరు దీవించండి. ఈ టీవీ ప్రోగ్రాం చూసిన ప్రతి ఒక్కరిని పేరు వరుసన మీరు దీవించి రక్షించి మీరు అక్కడ కొరకు సిద్ధపరచండి. మంచి భవిష్యత్తును వారికి దయచేసి మీ కృపలో మీరు వర్ధలు చేయమని నీకే సమర్పణ చేసుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన తోడుగా నడిపించను గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ అందరికీ ప్రభునామన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ షకీనా ప్రార్థనా మందిరం తరపున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని కృప వలన 2012వ సంవత్సరంలో 350 గజముల స్థలంలో ఈ మందిరం నిర్మించుకోవడానికి ప్రభు కృపించారు. 2016వ సంవత్సరంలో నూతన స్థలం 180 గజముల స్థలం తీసుకోవడానికి ప్రభు సహాయం చేశారు. ఈ సమయంలో ఈ స్థలం అంతట్లో కూడాను మందిరం నిర్మించుకోవడానికి ప్రభు ఏర్పాటు చేసి ఉన్నారు కనుక ఈ మందిర నిర్మాణం, పాత మందిరం తీసివేసి నూతన మందిర నిర్మాణం కార్యక్రమం ప్రారంభించబడిందని దయచేసి ఈ మందిర నిర్మాణం కొరకు మీరు అందరూ ప్రార్థన చేయాలని, ప్రేరేపించబడిన వారందరూ కూడాను ఈ మందిర నిర్మాణంలో 106 అడుగుల పొడవు, 45 అడుగుల వెడల్పు కలిగిన ఈ స్థలం అంతట్లో మందిర నిర్మాణం స్లాబ్ వేయటం జరుగుతుంది కనుక దయచేసి ప్రేరేపించబడిన వారందరూ కూడా మీ ఆర్థిక సహాయ సహకారాలు అందించి ప్రార్థించి మీరు దీవించబడాలని ప్రభునామమున మనవి చేస్తున్నాం. ఈ స్క్రీన్ మీద చూపించబడుతున్న నంబర్కు మీరు ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ, లేక మా అకౌంట్ నెంబర్కి మీరు కాను పంపించి సహాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. లేక మీరు ప్రత్యక్షంగా వచ్చి ఈ మందిర నిర్మాణ కార్యక్రమాన్ని చూసి మీరు కానుక అందించి దీవించబడాలని ప్రభునామమున మనవి చేస్తాం. ప్రభు మనందరికీ తోడుగా ఉండి ఆశీర్వదించును గాక. ఆమెన్. షకీనా ప్రార్థనా మందిరము దేవుని యొక్క దర్శనములో దేవుని కృప వలన 2012వ సంవత్సరము మే నెల 1వ తారీఖున ప్రతిష్ఠ చేయటం జరిగింది. ఈ మందిరములో దేవుని ఆరాధించుటకు విచ్చేసిన వారు ఆత్మరక్షణ, శరీర స్వస్థత, వారి జీవితంలో ఆశీర్వాదాలు పొందుకుంటూ ఉన్నారు. ఉపవాస ప్రార్థనలో అభిషేకించబడి
దేవుని ఆత్మతో ఆరాధించుచున్నారు. అనేక మంది పరిశుద్ధాత్మతో నింపబడుచున్నారు. దురాత్మ బంధకములతో బంధించబడిన వారు సాతాను బంధకాలోంచి విడిపించబడి ఆశీర్వాదం పొందుతూ ఉన్నారు. రక్షణ లేని వారు బాప్తిసం పొంది రక్షణ ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నారు. ఈ మందిరంలో చేయబడుచున్నటువంటి ఉపవాస ప్రార్థనలు, అభిషేక ఆరాధనలో అనేక మంది దీవించబడుతూ ఉన్నారు. ప్రియ స్నేహితులారా, మీరును సమస్యల్లో సతమతమవుతున్నారా? వ్యాధి బాధలతో పీడించబడుతున్నారా? నెమ్మది లేక బాధపడుతున్నారా? రండి, షకీనా ప్రార్థనా మందిరంలో ఆరాధనలో ఏకీభవించండి. ప్రభు మీకు సహాయం చేయగలరు. ప్రతి నెల 2వ శనివారము షకీనా ప్రార్థనా మందిరంలో సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన ఏర్పాటు చేయబడింది. ఈ ఉపవాస ప్రార్థనలో అనేక మంది ఆత్మతో అభిషేకించబడుతున్నారు. అనేక మంది ఆత్మ వరములతో నింపబడుతున్నారు. దురాత్మ బంధకముల్లో ఉన్నవారు విడిపించబడుతున్నారు. దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటున్నారు. అనారోగ్యంతో ఉన్నవారు స్వస్థపరచబడుతూ ఉన్నారు. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాం. ఈ సందేశం ద్వారా మీరు పొందిన మేలులు మరియు మీ ప్రార్థన అవసరతలు మాతో తప్పక పంచుకొనగలరు. మా అడ్రస్ షకీనా ప్రార్థనా మందిరం, శారదా కాలనీ 32వ లైన్, రెడ్డిపాలెం రోడ్, గుంటూరు. మా ఫోన్ నంబర్స్ 9963242497, మరి యొక్క నెంబర్ 8885539777. ప్రైజ్ ది లార్డ్.